హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్ అని, అదొక జూదం లాంటిదని, అందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పోవటమే తప్ప రావటం ఉండదు అనే ఒక పెద్ద అపోహ ఉంటుంది. ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బుల్ని ఖచ్చితంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం కనీసం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీకు కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ మరియు టిప్స్ ఈ ఛానల్లో ఖచ్చితంగా దొరుకుతాయి అని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం షేర్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం. మనకి ఇన్వెస్ట్ చేయడానికి చాలానే దారులు ఉన్నాయి. అందులో కొన్ని రియల్ ఎస్టేట్ కావచ్చు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, షేర్ మార్కెట్ కూడా కావచ్చు. మామూలుగా సిటీలో కాకుండా ఏదైనా టౌన్లో చిన్న ప్లేస్ కొనాలి అంటే కనీసం మన దగ్గర ఒక 3 లక్షలు ఉండాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అన్నా కూడా మన దగ్గర కనీసం 1 లక్ష అయినా ఉండాలి. అలాగే గోల్డ్లో కూడా. కానీ షేర్స్ కొనడానికి మనం ఇలా లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. కొంత మొత్తంతోనే మొదలు పెట్టవచ్చు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అత్యంత ధనికులు అయిన చాలామంది ఇలా చిన్న మొత్తంలో మొదలు పెట్టిన వారే. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక 30 సంవత్సరాల క్రితం విప్రో కంపెనీలో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి షేర్స్ కొని ఉంటే 2010 నాటికి వాటి విలువ అక్షరాల 455 కోట్లు అయి ఉండేది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1980లో విప్రోలో ఒక షేర్ ప్రైస్ 100 రూపాయలు ఉండేది. మనం 10,000 పెట్టి 100 షేర్లు కొని ఉంటే 1981లో విప్రో మొదట 1:1 బోనస్ షేర్స్ ప్రకటించింది. ఆ తరువాత 2010 వరకు సుమారుగా 10 సార్లు బోనస్ షేర్స్ ప్రకటించింది మరియు 2 సార్లు షేర్స్ని స్ప్లిట్ చేసింది. ఇందువల్ల 1980లో మీ దగ్గర ఉన్న 100 షేర్లు 96 లక్షల షేర్లుగా మారాయి. 2010 నాటికి 96 లక్షల షేర్ల విలువ 455 కోట్లు. విప్రో 2014లో వారి కంపెనీ యొక్క వాటా 400% పెరిగింది అని డిక్లేర్ చేసింది. విప్రో ఫేస్ వాల్యూ 2 రూపాయలు. 400%కి ఇంచుమించు 7.68 క్రోర్స్ డివిడెండ్గా చెల్లించింది. ఈ మొత్తం డబ్బులకి మనం ఎటువంటి ట్యాక్స్ కూడా కట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్లో మంచి లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీస్ చాలానే ఉన్నాయి. 1993లో ఇన్ఫోసిస్లో మనం 9,500 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే 2017 నాటికి వాటి విలువ 5,20,00,000 రూపాయలు అయ్యిండేది. 2000 సంవత్సరంలో మనం టైటాన్ ఇండస్ట్రీస్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే 2010 నాటికి అది 60 లక్షలు అయి ఉండేది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మనం 1992లో 1 లక్ష రూపాయలు వివిధ దానిలలో ఇన్వెస్ట్ చేసింటే మనం ఎంత రాబడి సంపాదించే ఉండేవాళ్ళమో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం 1992లో బ్యాంకులో 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింటే యావరేజ్గా మనకి అది ఒక 5.5 లక్ష అయి ఉండేది. ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న వివిధ వడ్డీ రేట్ల ప్రకారం అయితే. మరి గోల్డ్లో అయితే 1992లో 10 గ్రాముల గోల్డ్ 4,200 రూపాయలు ఉండేది. 2017 అక్టోబర్ ప్రకారం 10 గ్రాముల గోల్డ్ 29,460 రూపాయలు. మనం 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఇప్పుడు 69 లక్షల రూపాయలు అయ్యి ఉండేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయానికి వద్దాం. 1992లో ముంబైలో ఒక స్క్వేర్ ఫీట్ 7,000 రూపాయలు ఉండేది. అప్పుడు మనం 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే అది 2017 నవంబర్లో ఒక స్క్వేర్ ఫీట్ విలువ 52,000 నుండి 1,10,000 వరకు ఉంది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ 73 లక్షల నుండి 1,60,00,000 దాకా అయి ఉండేది. చూసారు కదండి ఫ్రెండ్స్, మన పెట్టుబడి వివిధ దానిలలో అయితే ఎలా ఉందో, అదే ఒక షేర్ మార్కెట్లో అయితే ఎంత త్వరగా అభివృద్ధి చెందిందో అని. కానీ ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనకి బేసిక్స్ క్లియర్గా తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే మనం మన టైంని వేస్ట్ చేసుకుంటాం, అలాగే మన మనీని కూడా. కాబట్టి మనకు ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రతి అంశము, షేర్స్ అంటే ఏమి, డివిడెండ్స్ అంటే ఏమి, టైప్స్ ఆఫ్ షేర్స్, బోనస్, షేర్ స్ప్లిట్ చేయడం, డిబెంచర్స్, సెన్సెక్స్ అంటే ఏమి, నిఫ్టీ అంటే ఏమి, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమి, ఇలా మొదలైన వాటి అన్నిటి గూర్చి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా ఇన్వెస్ట్ చేసే ముందు మనకి మంచి లాభాలు ఇచ్చే షేర్స్ ఏవో తెలుసుకోవాలి అంటే మనకి ఖచ్చితంగా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాల్సిందే. వీటన్నిటి గురించి మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. యువర్స్ నిరంజన్.